అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం రక్షాబంధన్ స్పెషల్ బాదుషా ఎలా చేయాలో చూద్దాం. ఈ బాదుషా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయంటేనండి, పైన క్రిస్పీగా, క్రంచీగా, లోపల జ్యూసీగా ద బెస్ట్ బాదుషాస్ ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో. నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ, ఈ బాదుషాని పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. సో, మీరు ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూసారంటే, మీరెప్పుడు బాదుషా చేసుకున్నా కూడా అవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీ వల్ల ఎక్కడ తప్పు జరగకుండా. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ బాదుషా. ఒక బౌల్‌లో నేను 350 గ్రామ్స్ మైదా తీసుకున్నాను. అది జల్లించుకొని తీసుకోవాలండి. అలాగే 350 గ్రామ్స్ మైదాకి హాఫ్ కప్ మెజర్‌మెంట్ తోటి చిక్కటి నెయ్యి, అది పల్చగా ఉండకూడదు, గడ్డకట్టు ఉండకూడదు. ఇలా చిక్కగా ఉండాలి నెయ్యి. అది వెయిట్‌లో అయితే 80-100 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్. టీ స్పూన్. మనం ఎప్పుడు కేక్స్‌లో వాడతాం గదా! ఆ బేకింగ్ పౌడర్ వాడండి. అలాగే క్వార్టర్ స్పూన్ అంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్. సాల్ట్ కనుక మనం స్వీట్స్‌లో యేసుకుంటే మనకి స్వీట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇవన్నీ వేసుకొని విస్క్ తోటి బాగా విస్క్ చేసేసుకొని పిండిని ఇప్పుడు నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తం పిండంతా నెయ్యి పట్టిచ్చేయాలన్నమాట. ఇలా గుప్పెడితో పిసికి చూస్తే మీకు ఆ గుప్పెట్లో పిండి నిలవాలి. అంతవరకు బాగా పట్టిచ్చేసాక, ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దాన్ని మనము ఒక పూరి పిండి లాకి చపాతీ పిండికి మధ్యలో దాన్ని నీడ్ చేసుకోవాలి. నీడింగ్ అంటే చపాతీ పిండికి ఇలా పిసికి పిసికి కలుపుతాం కదండీ! అలా కలపకుండా వేళ్ళతోటి కంబైన్ చేసుకోవాలన్నమాట. దగ్గరికి తీసుకోవాలి పిండిని. మనం చపాతీ పిండికి, పూరి పిండికి ఇలా కలుపుతాం గదా! గట్టిగా అలా కలపకూడదు. జస్ట్ దాన్ని దగ్గరికి తీసుకోవాలి. పిండంతా ఒక ముద్దలాగా అవ్వాలంతే. అలా అయ్యాక మీరిలా అని చూస్తే లేయర్స్ లేయర్స్ వస్తుందన్నమాట. ఈ పిండిని ఇలాగే పెట్టేసి ఒక తడి బట్ట పెట్టి దాన్ని మూసేసి 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపల మనం పంచదార పాకం ఎలా పట్టాలో చూద్దాం. నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి. వెయిట్ వచ్చేసి 400 గ్రామ్స్. 350 గ్రామ్స్ ఆఫ్ మైదాకి 400 గ్రామ్స్ ఆఫ్ షుగర్. షుగర్ వేసుకొని 2 కప్స్ ఆఫ్ షుగర్‌కి 1 కప్ ఆఫ్ వాటర్. ఇది మెజర్‌మెంట్ అన్నమాట. 1 కప్ ఆఫ్ వాటర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని స్టవ్‌ని పంచదార మొత్తం నీళ్ళల్లో కరిగే వరకు కరిగాక అప్పుడు హైలో పెట్టుకోండి మీరు. పెట్టుకొని పాకం ఎంతవరకు తేవాలంటే జస్ట్ అబౌట్ తీగ పాకం వస్తుంది అన్నప్పుడు మనం ఆపేసుకోవాలన్నమాట. ఇలా కలిపి చూసుకుంటే తీగ పాకానికి ఒక్క 5 మినిట్స్ ముందర ఆపేసుకోవాలి. అది పర్ఫెక్ట్‌గా షుగర్ సిరప్ తెచ్చుకోవడం అన్నమాట. అదే పల్చగా వచ్చిందనుకోండి, బాదుషాలు మెత్త మెత్తగా అయిపోతాయి. లేదా షుగర్ సిరప్ గట్టిగా మనకి తీగ పాకానికంటే ఎక్కువొచ్చిందనుకోండి, షుగర్ సిరప్ చిక్కబడిపోయి బాదుషాలోకి సోక్ అవ్వదు. ఆ షుగర్ పైనంతా కోట్ అయిపోయి బాదుషా గట్టి గట్టిగా అయిపోతాయన్నమాట. సో, మనం షుగర్ సిరప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు చూసారంటే మనము ఇలాగా గరిటె పైకెత్తి చూస్తే, ఆ డ్రాప్స్ అన్నీ కింద పడినప్పుడు లాస్ట్ డ్రాప్ ఒక తీగలాగా పడుతుందన్నమాట. అంటే అది పర్ఫెక్ట్ మెజర్‌మెంట్. ఇగో ఇలా చూస్తే చూసారా జస్ట్ అబౌట్ తీగ పాకం వచ్చే ముందర ఎలా వస్తుందో అలా రావాలి. అలా వచ్చినప్పుడు నేను వేడి నీళ్ళల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి పెట్టేసుకున్నానండి ముందరే. ఆ కుంకుమ పువ్వు నీళ్ళు ఇప్పుడు నేను దీంట్లో వేసేసుకొని ఇంకొక 1 మినిట్ కలిపేసుకొని నేను షుగర్ సిరప్ రెడీ అయిపోయింది పక్కన పెట్టుకుంటాను. ఆర్టిఫిషియల్ కలర్స్ అస్సలు మంచివి కాదని చెప్తున్నారు కదండీ! అందుకనే నా దగ్గర కుంకుమ పువ్వు ఉంది వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే అలా మామూలుగా చేసుకున్నా కూడా బావుంటుందండి. బాదుషా టేస్ట్‌కి మీకేమీ తేడా రాదు. ఈ పంచదార పాకంలో సగం నిమ్మ చెక్క కనుక జ్యూస్ పిండుకొని మనం పక్కన పెట్టుకున్నామంటే అది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ వేడి పాకం మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బాదుషా ఎలా చేయాలో చూద్దాం. 20 మినిట్స్ అయ్యాక చూస్తే మన పిండి కూడా బాగా రెస్ట్ అయింది. ఇప్పుడు లేయర్స్ కూడా చూసారు కదా! ఎంత బాగా ఫార్మ్ అయ్యాయో. ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న ఉండల కింద చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అన్ని ఉండల మీద ఒక వెట్ క్లాత్ తోటి కవర్ చేసుకొని కొన్ని కొన్ని ఉండలు బయటకు తీసి వాటికి బాదుషా షేప్ ఇద్దాం. ఆ ఉండని మనం ఒక అరిచేతిలో వేసుకొని 3 వేళ్ళతోటి ఇలాగా ఫ్లాట్ చేసుకున్నాక, మన చూపుడు వేలుతోటి మధ్యలో ఇలా హోల్ లాగా చేసి, ఆ హోల్ వెనక వైపు కూడా వచ్చేలా చూడాలన్నమాట. అది పూర్తిగా 2 వైపులా హోల్ అవ్వాలి. చూసారు కదా! ఇలా రెండో వైపు కూడా మనం హోల్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. చేతిలోకి ఇలాగా గట్టి గట్టిగా బాల్స్ చేయొద్దండి. లైట్‌గా ఇలాగ 3 వేళ్ళతోటి ప్రెస్ చేసి,
దాన్ని ఫ్లాట్ చేసి చూపుడు వేలుతోటి దానికి హోల్ చేసి, దానికి ముందు వెనక కూడా ఆ హోల్ ప్రామినెంట్‌గా అయ్యేలాగా చూడాలనమాట. దాంతోటి ఏమవుతుందంటే బాదుషా బాగా నూనెలో వేగుతుంది. నూనె కూడా ఎప్పుడూ చాలా తక్కువ వేడిలో ఉండాలండి. అది ఎంత తక్కువ అంటే మనం ఒక చిన్న ఉండ కనుక నూనెలో వేస్తే అది 2, 3 నిమిషాలకి నెమ్మదిగా పైకి రావాలనమాట. అంటే ఆ నూనె పర్ఫెక్ట్ వేడున్నట్టు. బాగా వేడి మీద ఎయకూడదండి. చాలా తక్కువ వేడి మీద వెయ్యాలి. చూసారు కదా! ఉండ ఎంత నెమ్మదిగా పైకొచ్చిందో ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు వన్ బై వన్ మనం బాదుషాలన్నీ వేసేసుకుందాం. వేశాక కూడా చూసారా మీరవి వెంటనే పైకి రావు. అవి పైకి రావడానికి ఒక 5 మినిట్స్ తీసుకుంటాయండి. ఇవి సిమ్‌లోనే మనం వేయించుకోవాలి నూనెలో. అవి వన్ బై వన్ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి పైకొస్తూ ఉంటాయన్నమాట. ఇదిగో ఇలాగా. వచ్చాక కూడా వెంటనే కదపకూడదు మనం. అది ఎంతసేపు అలాగే ఉంచాలంటే దాని కింద ఒక లైట్ గోల్డెన్ కలర్ లేయర్ వస్తుందన్నమాట బాదుషాలన్నీ పైకొచ్చాక. ఆ లేయర్ వచ్చినప్పుడే మనం వాటిని టర్న్ చేయాలి. చూసారు కదా! ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా! కింద అప్పుడు మనం ఒక్కొక్కటి టర్న్ చేసుకుందాం. ఇలా అన్నీ టర్న్ చేసుకున్నాక కూడా బాదుషాల్ని సిమ్‌లోనే మనం వేయించుకోవాలండి నూనెలో. ఎట్టి పరిస్థితిలో మీడియంలో హీట్‌లో కూడా పెట్టుకోకూడదు. బాదుషా కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలి. అలా సిమ్‌లో జరగడంతోటి బాదుషా లోపల వరకు కుక్ అవుతుందనమాట. ఈ నూనెలో బాగా వేగుతాయి అవి. లేకపోతే లోపల ముద్ద ముద్దల్లాగా అయిపోతాయి. ఇప్పుడు మన బాదుషాలు పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయండి. కింద పైన కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని తీసి ఒక స్ట్రెయినర్‌లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ బ్యాచ్‌కి మనం ఆయిల్ చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఈ లోపల మన బాదుషాలన్నీ కూడా షుగర్ సిరప్‌లో వేసుకుందాం. షుగర్ సిరప్‌లో వేసుకునే ముందర షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలండి. బాదుషాలు ఎంత వేడిగా ఉన్నాయో షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలి. అవప్పుడే సిరప్‌ని లోపలి వరకు పీల్చుకుంటాయి. సిరప్‌లో వేశాక అలా వదిలేయకూడదండి. ఎవ్రీ 2 మినిట్స్‌కి వాటిని టర్న్ చేసుకుంటూ ఉండాలి. దాంతోటి అవి సిరప్‌ని బాగా పీల్చుకుంటాయి. మనము ఈ బాదుషాల్ని 10-15 మినిట్స్ ఈ షుగర్ సిరప్‌లో నాననివ్వాలి. ఇప్పుడు మనం ఈ బాదుషాల్ని మళ్ళా నెక్స్ట్ బ్యాచ్ ఎలా వేయించుకోవాలో చూద్దాం. మనం ఫస్ట్ టైమ్ ఎలా వేయించుకున్నాం, నూనె తక్కువ వేడిలో పెట్టుకొని అప్పుడు బాదుషాలనేసుకున్నాం గదా! ఇప్పుడు గూడా అంతే. మళ్ళా ఒకసారి టెస్ట్ చేసి ఒక ఉండని వేసి అది నెమ్మదిగా పైకొచ్చే వరకు వెయిట్ చేస్తే ఆ నూనె టెంపరేచర్ కరెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు మనం రెస్ట్ ఆఫ్ ద బాదుషాలన్నీ వన్ బై వన్ నూనెలో వేసుకొని సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అదిగో 10 మినిట్స్ అయ్యేసరికి ఇవి నెమ్మదిగా పైకొస్తాయి కదా! ఇంకో 5 మినిట్స్‌కి గోల్డెన్ బ్రౌన్ వస్తుందనమాట. అప్పుడు మనం అన్నీ ఒక్కొక్కటి ఫ్లిప్ చేసేసుకొని, ఇంకో 5 మినిట్స్ వీటిని మనం వేయించుకున్నామంటే మొత్తం గోల్డ్ కలర్‌లో పర్ఫెక్ట్‌గా అవి వేగిపోతాయి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా తీసుకొని స్ట్రెయినర్‌లో వేసుకొని, ఇప్పుడు పాకం మళ్ళా వేడి చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో పాకం చల్లారిపోతుంది కదా! ఈ పాకం వేడి చేసుకొని, అప్పుడు మళ్ళా వేడి పాకంలో ఈ సెకండ్ బ్యాచ్ ఆఫ్ బాదుషాలను వేసుకొని, ఇవి కూడా ఇటు అటు కలుపుకుంటూ ఇంకో 15 మినిట్స్ దీన్ని సోక్ చేసుకోవాలి. ఇంతేనండి మన బాదుషాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని ప్లేట్ చేసుకున్నాను. నేను వాటి మీద సన్నగా కట్ చేసిన పిస్తా వేసుకున్నాను. అలాగే సిల్వర్ వర్క్ కూడా నేను వేసుకున్నానండి. అసలు చూడ్డానికైతే స్వీట్ షాప్‌లో కొన్న బాదుషాల్లా ఉన్నాయి. కానీ నేను ఒకటి విరిచి చూపిస్తాను మీరు చూడండి. అసలు పైన క్రంచీగా, లోపల జ్యూసీగా ఎంత వచ్చాయో బాదుషాలు. అసలు ఒక్కొక్కటి తింటే అంత బావున్నాయండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బాదుషా అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందండి. మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.